పనితీరు కాలుష్యంలో కానీ ఎలా ఉందంటారు? పనితీరు బాగానే ఉంది, ప్రభుత్వ పనితీరు బాగానే ఉంది, ఇబ్బంది పడాల్సిన పని లేదు. మరి చంద్రబాబు గారు గతంలో 4 సార్లు చేశారు, అది కాకుండా ఇది 4వ సీఎంగా చేయటం. మరి ఎందుకంటే చంద్రబాబు గారు ఎంతో కష్టకాలంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా చేతుల్లో తీసుకొని మరి చాలా మంచిగా చేయడం జరుగుతుంది. చాలామంది అమ్మఒడి పడలేదు, సూపర్ 6 అవన్నీ వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి అవన్నీ నెరవేరట్లేదు అంటున్నాడు. మరి రాష్ట్రం కూడా చాలా అప్పుల్లో కూలిపోయింది, వెనకబడిపోయింది, చాలా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి మరి అవన్నీ చూసుకొని చంద్రబాబు గారు కానీ మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవన్నీ చూసుకొని పేద ప్రజలకు ఎప్పుడు కూడా అన్యాయం చేయరు. రాజధాని శంకుస్థాపన పునఃప్రారంభం జరుగుతుంది కాబట్టి ఆ రాజధాని కూడా నరేంద్ర మోడీ గారు ఎంతో ఇష్టపడి శంకుస్థాపన చేశాడు. దాన్ని మళ్ళీ చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి అతీతంగా ఎంతో గొప్ప విషయం. అమరావతిని పునఃప్రారంభం చేయటం మన ఇండియా వైడ్గా కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అమరావతిని సంతోషంగా ఒక దేవాలయంలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా మరి అమరావతిని అందరూ సంతోషంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి మేరకు పవన్ కళ్యాణ్, నా అభిమాని హీరో పవన్ కళ్యాణ్ గారు మరి ఆ యొక్క విధానంలో కూడా ఆ గతంలో కూడా రైతులు మీకు రాజధానికి స్థలాలు కానీ పొలాలు కానీ ఇవ్వడానికి మీకు ఇష్టమా కాదా అని చెప్పేసి మొట్టమొదటిగా రైతుల దగ్గరికి వెళ్ళిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన చాలాసార్లు కూడా రైతులకు నష్టం జరుగుతుందా లేదా అని మాజీ మంత్రివర్యులు నారాయణ గారిని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారిని కూడా కలవడం జరిగింది. మరి అదే ఉద్దేశంగా చంద్రబాబు గారు ఏదైనా పని చేస్తున్నారంటే దానికి విధి విధానాలు లేని ఆయన అసలు ఆ పని చేయడు. ఆయన చేశాడంటే సక్సెస్ఫుల్ అయిపోద్ది. ఏ పనైనా ఆయన చేతుల మీదుగా జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి. ఏబిసిడి వర్గీకరణ కూడా మాకు చేయడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ అనేది చాలా గొప్ప విషయం. మరి అలాగే రాజధాని రైతులు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఏది కావాలన్నా కానీ నేను చేస్తాను, పక్కనున్నా కానీ పేద ప్రజలను ధనవంతులుగా చేయాలనే ఆసక్తితో అమరావతిని పునఃప్రారంభించడం జరుగుతుంది. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి గతంలో కూడా ఎన్నోసార్లు చాలా స్టేట్లలో కూడా అన్ని పనులు చేశారు. కాబట్టి అట్లాగే ఏపీ ఆంధ్రప్రదేశ్ను కూడా అమరావతి రాజధానిగా నిర్మించడం చాలా గొప్ప విషయం. దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా పేరు రాజా. కాదండి, ఇప్పుడు తల్లికి వందనం చూసుకుంటే కనుక వచ్చే నెలలో ఇంప్లిమెంట్ చేస్తాం. దీనికి సంబంధించి కూడా 2 దఫాలుగా విడుదల చేస్తాము. 7,500 7,500 చెప్పి ప్రభుత్వం అంటారు. మంచి పద్ధతి అంటారు. అంటే మంచి పద్ధతి కాదని కొందరు అనుకోవచ్చు, కానీ దాన్ని కూడా అదే ప్రజలు అది మంచి పద్ధతి కాదని అనుకుంటున్నారు. కొంతమంది రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టుకొని మరి చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అలా మాట్లాడి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే 2 దఫాలుగా అనేది ఏ విధంగా చేస్తారనేది కూడా ఆయన కూడా మీకు స్పష్టంగా సీఎం గారు చెప్తారు. మరి అలాగే ఉపరాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు. మరి తప్పకుండా దాన్ని ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఒకవేళ 2 దఫాలానికి ప్రజలకు తప్పుగా ఉండొచ్చు, కానీ దాని వెనకాల మర్మం ఏంటనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలుసు. మరి అలాగే 2 దఫాలుగా అనేది సూపర్ 6 అనేది అమ్మఒడేది అనేది అవన్నీ దాన్ని ప్రపోజల్ పెట్టి రానున్న కాలంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా దాన్ని సర్వే చేసి దాన్ని యొక్క ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తానికి ఆయన సూచనలు పాటిస్తున్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా తప్పు చేయడు. మరి ఒకవేళ 2 దఫాలుగా అన్నారంటే దాని వెనకవేళ ఎంత కష్టం ఉందో ప్రజలు కూడా తెలుసుకోవాలి, నాయకులు తెలుసుకోవాలి, కార్యకర్తలు తెలుసుకోవాలి, వ్యాపారులు కూడా తెలుసుకోవాలి. 2 దఫాలుగా అన్నారు, ఎందుకు అన్నారో మనం కూడా ఆలోచించాలి. దాన్ని తప్పు పట్టకూడదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కానీ మరి జిల్లా కలెక్టర్లు కానీ ఆయన అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా ప్రజలకి చెప్పే నాయకులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు, మరి అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా చక్కగా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారి మాట పాటిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా మంచి చేస్తారని నమ్ముతున్నాను. అయితే 2 దఫాలుగా వేయడం వల్ల ఏంటంటే ఇబ్బంది ఉండదు. ప్రభుత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. 2 సార్లు ఎత్తే ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు వాడుకోవచ్చు, ఒకసారికి ఎత్తే ఖర్చు అయిపోతున్నాయి అంటారు ఖర్చు. అలా జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తారు, ప్రజల మాట కూడా మనం వినాలి. కానీ అట్టాగే మనకి చంద్రబాబు గారు గవర్నమెంట్ తరఫున నిధులు ఇస్తున్నారు కాబట్టి మరి ఆయన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన బాధ చంద్రబాబు గారు ఎంత అర్థం చేసుకుంటున్నాడో చంద్రబాబు గారి బాధ కూడా మనం అంతే అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి కూడా 75% ఆధార్ పర్సెంటేజ్ ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం అంటున్నమాట. ఎలా అనిపిస్తుంది? పిల్లలకి 75% ఆధార్ పర్సెంట్ ఉండాలి, తల్లికి వందనం ఇంప్లిమెంట్. మరి ఇక గవర్నమెంట్లో మరి 75% హాజరు ఉండాలని అనుకుంటే మరి ప్రభుత్వం తరఫున విద్యాలయాల్లో మంచి స్టడీ ఉంది. అలాగే ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఎడ్యుకేషన్ పరంగా అంతా బాగానే ఉంది.
ప్రభుత్వ స్కూల్లో కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా స్టడీ బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్లో కూడా స్టడీ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు 10th క్లాసు ఇంత రిజల్ట్ రావటం అనేది గొప్ప చదువుకొని కష్టపడాలి. రేపు పొద్దున మనకి మంచి ఉద్యోగాలు రావాలన్నా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, మరి తెలివితేటల పరంగా కానీ, మరి హాజరు పరంగా కానీ అన్నింటిలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మన గవర్నమెంట్ ఉద్యోగం రాకపోవాలన్నా కానీ, ప్రైవేట్ ఉద్యోగంలో కానీ కనీసం 30-40 వేల రూపాయల శాలరీ లేని ఈ రోజుల్లో ఫ్యామిలీని గెట్ అవ్వలేరు. అలాగే మంచి మార్కులు రావాలనే కోరుకుంటున్నారు. ఏ స్కూల్లో చదివినా కానీ మంచి మార్కులు, మంచి తెలివితేటలతో ఉంటే మంచి ఉద్యోగాలు కూడా వస్తాయని నమ్ముతున్నాను.